చెప్పండి. మీరు చాలా కాలంగా వ్యాక్సిన్స్ విషయంలో పోరాటమే చేస్తున్నారు. ఇప్పుడు ఈ హెచ్పివి వ్యాక్సిన్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మీరేం మాట్లాడతారు దీని గురించి? మా అవేకన్ ఇండియా మూవ్మెంట్ మొదలైందే అప్పుడు గతంలో కోవిడ్ వ్యాక్సిన్లు ఎలాగైతే జబర్దస్తిగా వేస్తున్నారో దానికి వ్యతిరేకంగా మేము నిలబడ్డాము. దాంట్లో ఉన్న సమస్యల గురించి చెప్పకుండా, ఇందాక సత్యలక్ష్మి గారు చెప్పినట్టు పూర్తి సమాచారం ఇవ్వకుండా, ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించకుండా మీరు ఒక మందు వేసిస్తున్నారు. అసలు మనకి చట్టాల ప్రకారం ఏంటంటే ఏ మందు వేసినా, ఏ వ్యాక్సిన్ వేసినా కానీ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, అంటే అందులో వాడిన వస్తువుల గురించి పూర్తి సమగ్రమైన సమాచారం ఇచ్చి దానివల్ల జరిగేటటువంటి అనర్థాలు ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ అంటారో, ఎందుకంటే అలోపతి మందుల్లో మనకి తెలుసు, ఈవెన్ డోలో మందులు వేసుకున్న వాళ్ళకి కూడా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సింపుల్ పారాసిటమాల్ ద్వారా అనేక రకాల, ఇంక్లూడింగ్ క్యాన్సర్. దట్స్ వాట్ ఐ హర్డ్. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, సత్యలక్ష్మి గారు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మరి ఈ వ్యాక్సిన్స్ మాత్రం సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అని ప్రతి ఒక్కదాన్ని పుష్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో మేము అవేకన్ ఇండియా మూవ్మెంట్ మొదలైంది. ఇందులో 2 విషయాలండి. హెచ్పివి వ్యాక్సిన్ గురించి చూస్తే మన దేశంలోనే 2009లో 7 నుంచి 9 మధ్యలో అనుకుంటా, అప్పుడు ఈ హెచ్పివి ఇదే గాడాసిల్ 4 వ్యాక్సిన్ ట్రయల్స్ జరిగినాయి. ఆ ట్రయల్స్ జరిగినవి ఎక్కడ చేశారు? ట్రైబల్ ఏరియాస్ లో చేశారు. ఏది తెలియని అమాయకమైనటువంటి అమ్మాయిల మీద, అది కూడా వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేయకుండా, అసలు ఇలాంటి వ్యాక్సిన్ అనేదో సూది మంది ఇస్తున్నామని కూడా ఏం చెప్పకుండా కొన్ని వేల మందికి ఇచ్చేశారు. ఎక్కడ? గుజరాత్ లోను, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లాలో. అయితే అప్పుడు 7 ఆడపిల్లలు చనిపోయారు. తర్వాత కొన్ని వందలాది మందికి, దాదాపు మోర్ దెన్ 1100 చిల్డ్రన్, వాళ్ళకి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఓవేరియన్ డిసీజెస్ వచ్చినాయి, అంటే అండాశయంలో వచ్చినాయి, గర్భాశయంలో సమస్యలు వచ్చినాయి, ముట్లాగిపోయినాయి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చినాయి. అంతేకాకుండా మనము ఇదే గాడాసిల్ 4 వ్యాక్సిన్ చూస్తే అమెరికా లాంటి దేశంలో ఆఫ్టర్ ట్రయల్స్ కూడా, అక్కడ అంటే ట్రయల్స్ మన దేశంలో వేశారు, మెయిన్ స్ట్రీమ్ గా అక్కడ అమెరికాలో గాని, యూకే, ఆస్ట్రేలియా ఈ దేశాల్లో వేసినప్పుడు అసలు విపరీతమైన పరిణామాలు చూసాము. అందులో అమెరికాలో కొంతమందికి మెన్సెస్ ఆగిపోయినాయి 20 ఏళ్ల వయసులో, ముట్లు ఆగిపోవడం, మెన్సెస్ ఆగిపోయినాయి. గియాబారే సిండ్రోమ్ అనేది చాలా చాలా ఘోరమైన డిసీజ్. అంటే మొత్తము మన నర్వస్ ఆర్డర్స్ అన్ని కూడా ఏమంటారు, సమన్వయం కోల్పోయి ఆ మనుషులు సరిగ్గా లేవలేక, నడవలేక, అంటే ఒక 20 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అమ్మాయిలకి పరిస్థితి వస్తే కెన్ యూ ఇమాజిన్ వాట్ ఇట్ ఇస్? ఇలాంటివి చాలా కేసులు వచ్చినాయి. వాటిల్లో వాళ్ళు ఏమంటారు, నష్టపరిహారం కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు. ఇవన్నీ జరిగినాయి, రికార్డ్స్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కరెంట్ ఈ లేటెస్ట్ డేటా చూసినా కూడా విజీ యాక్సెస్ అని ఒకటి ఉంది వాళ్ళ వెబ్సైట్ లో, ఒక భాగం. అందులో మీరు జస్ట్ గాడాసిల్ 4 అని టైప్ చేసి దాంట్లో రావాల్సినటువంటి సైడ్ ఎఫెక్ట్స్, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ అంటే వాళ్ళే ఇస్తారు. నేను గతంలో కూడా మీకు చెప్పాను వాట్ ఆర్ ద వేరియస్. నేను ఐ జస్ట్ ట్రై టు రీడ్ అవుట్ సమ్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్. ఇవి ఏమేమి ఉన్నాయంటే, బ్లడ్ అండ్ లింఫాటిక్ సిస్టమ్ డిజార్డర్స్, కార్డియాక్ డిజార్డర్స్ అంటే హార్ట్ కి ఇష్యూస్ ఉన్నాయి, కంజెనిటల్, ఫెమిలియల్ అండ్ జెనెటిక్ డిజార్డర్స్, ఇయర్ అండ్ లేబరింత్ డిజార్డర్స్, ఎండోక్రైన్ డిజార్డర్స్, ఐ డిజార్డర్స్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్స్, జనరల్ డిజార్డర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సైట్. అంటే ఇది జనరల్ గా మనకి ఏదో నొప్పి అలాంటివి. కానీ మెయిన్ థింగ్స్ ఇప్పుడు హెపటోబైలరీ అంటే లివర్ కి ప్రాబ్లం, ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్స్, ఇన్ఫెక్షన్స్, ఇంజురీ, పాయిజనింగ్, ప్రొసీజరల్ కాంప్లికేషన్స్, ఇంకా ఇట్లా రకరకాలు చాలా ఉన్నాయండి. ఒక 27 రకాల డిజార్డర్స్, రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ బ్రెస్ట్ డిజార్డర్స్, రీనల్ అండ్ యూరినరీ డిజార్డర్స్, సైకియాట్రిక్ డిజార్డర్స్, ఇందాక మీకు చెప్పాను చూడండి, గియాబారే సిండ్రోమ్ అనేది. తర్వాత మల్టిపుల్ స్క్లెరోసిస్ కూడా ఇందులో ఒకటి చేసినది. తర్వాత స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ డిజార్డర్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రికార్డ్ అయినది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో ఉన్నది. మరి మన దేశంలో ఎందుకు చెప్పట్లేదు అంటే, మన దేశ చట్టాల ప్రకారము మీకు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది ఇస్ ఎసెన్షియల్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అదేంటంటే ఆర్టికల్ 21 ఏదైతే ఉందో, రైట్ టు లైఫ్ అనే దాని ప్రకారము మీరు పూర్తి
సమాచారం ఇచ్చిన తర్వాత అందులో పేరెంటల్ కన్సెంట్, ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు వీళ్ళంతా మైనర్స్ కాబట్టి పేరెంట్స్ కన్సెంట్ తీసుకొని అప్పుడు వ్యాక్సిన్ వేయాలి. ఇక్కడ అదేం జరగట్లేదు కదా. ఏమన్నా అంటే మీరు వేసుకోవాల్సింది, స్కూల్ కి రావాలంటే వేసుకోవాల్సిందే. ప్రతిసారి కోవిడ్ వ్యాక్సిన్స్ అప్పుడు కూడా ఇదే చెప్పారు, ఇట్ ఈస్ మ్యాండేటరీ అన్నారు. వెరాజ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. మనము వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్ లో ఇట్స్ వాలంటరీ అని రాస్తారు. గ్రౌండ్ రియాలిటీ ఏం చేస్తున్నారు, దిస్ ఇస్ మ్యాండేటరీ, మీరు వేసేసుకోవాల్సింది కంపల్సరీ. ఇంకోటి మొన్న కూడా ఇంకో డిస్కషన్ లో ఒక డాక్టర్ గారు కోకిలాబేన్ హాస్పిటల్ ఆవిడ ఇట్ ఈస్ 100% సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అన్నారు. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఇన్ని లిస్ట్ చెప్తే హౌ కెన్ ఇట్ బి 100% సేఫ్ అండ్ ఎఫెక్టివ్? ఎఫెక్టివ్నెస్ గురించి చూస్తే వాళ్ళు చేసిన ట్రయల్ డేటా ప్రకారమే ఫాలో అప్ అని చేస్తారు. ఒకసారి ట్రయల్స్ చేసిన తర్వాత దానికి ఎఫెక్టివ్నెస్ కానీ డిజార్డర్స్ గురించి కానీ అంటే మన సైడ్ ఎఫెక్ట్స్ గురించి కానీ ఫాలో అప్ చేయాలి. వాళ్ళు చేసిన అఫీషియల్ స్టడీస్ ప్రకారం మాక్సిమం 5 years వరకు ఎఫెక్టివ్నెస్ చూశారు. వాళ్ళు స్టడీలు చేసింది కూడా 8 to 10 years లోపలే స్టడీస్ చేశారు. 8.5 years వరకు చేశారు. కొన్ని స్టడీస్ ప్రకారం 5 years ఎఫెక్టివ్నెస్. పోనీ 10 ఏళ్ళు ఎఫెక్టివ్నెస్ ఉందనుకున్నా వీళ్ళకి ఎప్పుడు ఇస్తున్నారు? 9 నుంచి 14 సంవత్సరాలు బిఫోర్ ప్యూబర్టీ ఇస్తున్నారు. అసలు దెన్ ఈ డిసీజ్ ఎప్పుడు వస్తుంది? మీకు మెనోపాజ్ టైంలో వస్తుంది, 45 to 50 years అప్పుడు వస్తుంది. మరి ఈ మధ్యలో ఈ 40 ఏళ్లలో వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఎఫెక్టివ్నెస్ ఉంటుందా? ఇందాక మేడం చెప్పినట్టు మళ్ళీ కంటిన్యూస్ గా మనకి కోవిడ్ వ్యాక్సిన్ లో కూడా అదే చెప్పారు, జస్ట్ 1 dose అన్నారు. తర్వాత కంటిన్యూస్ బూస్టర్, ఇప్పుడు ప్రతి సంవత్సరం వేసుకోండి నేను చెప్తున్నారు. ఫ్లూ షాట్ లాగా. ఇప్పుడు ఒక విధంగా ఒకప్పుడు ఫ్లూ అంటే సాధారణ జబ్బు, మనం ఎవరం పట్టించుకోలేదు. అదే అమెరికాలో ఏం చేశారు, దాన్ని ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ వేసుకోవాలి అన్నారు. వాళ్ళకి ఎవరికి అసలు ఇమ్యూనిటీ లేదండి. ఫ్లూ తోటి చనిపోయిన వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోయాను. సో ఇది ఒక విషయం. అయితే మేజర్ గా ఎందుకు ఇంత పుష్ చేస్తున్నారు? మనం డేటా చూసుకుంటే మొన్న డాక్టర్ గారు చెప్పిన డేటా ప్రకారమే ప్రతి సంవత్సరం 1,25,000 మంది దాకా మహిళలకు వస్తుంది. మన దేశ జనాభా ఎంతమంది అండి? కనీసం ఒక 70 కోట్ల మంది మహిళలు ఉంటారు కదా, పోనీ 50 కోట్లు మహిళలు. మరి 50 కోట్లలో 1,25,000 ఎంత పర్సెంటేజ్ అండి? నాట్ ఈవెన్ 1%. ఈ 1% లో వచ్చిన వాళ్ళకి ఎంత మందికి వస్తుంది? ఇందాక మేడం చెప్పినట్టు 90% మంది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. పాప్స్మియర్ ఇవన్నీ చేస్తుంటే, స్క్రీనింగ్లు అవి చేస్తుంటే కూడా దట్ డెత్ రేట్ ఇస్ 0.01% ఆఫ్ ది టోటల్ పాపులేషన్. మనం ఏం చేస్తున్నాం, మన ఆడపిల్లల శాతం కనీసం ఒక 10 కోట్ల మంది ఉంటారా? పోనీ 5-6 కోట్ల మంది ఉంటారా? ఈ 70,000 మంది చనిపోయే మహిళల గురించి ఒక 5-6 కోట్ల మంది ఆడపిల్లల భవిష్యత్తుని మనం ఎందుకు ఇలా అంధకారం వైపు తీసుకెళ్తున్నాం? స్టాటిస్టిక్స్ పరంగా చూసినా కూడా ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ టు బి. ఇప్పుడు మీకు ఈ సిగరెట్ స్మోకింగ్ వల్లను లంగ్ క్యాన్సర్స్ అవి ఇంకా ఎక్కువ ఉన్నాయి. 14 లక్షల మంది పోతున్నారు ప్రతి సంవత్సరం. మరి ఎందుకు గవర్నమెంట్ స్మోకింగ్ ని బ్యాన్ చేయట్లేదు? సిగరెట్లే ప్రతి చోట అమ్ముతున్నారు, బ్యాన్ చేయరు. అవి బ్యాన్ చేయాలి కదా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్, మీకు కంపల్సరీగా వ్యాక్సిన్ వేసేసుకోవాలి లేకపోతే మీరు చచ్చిపోతారు అని కోవిడ్ టైంలో చెప్పారు కదా. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే చెప్తున్నారు. మరి మీరు కంపల్సరీగా చచ్చిపోతారు కాబట్టి మేము మొత్తం సిగరెట్లు బ్యాన్ చేసాం. ప్రతి 10 మీటర్లకి ఒక ఆల్కహాల్ షాప్ పెట్టారు, గవర్నమెంట్ నడిపిస్తోంది దగ్గరుండి. మరి ఎందుకు నడిపిస్తున్నారు అంటే మై క్వశ్చన్ ఇస్, నిజంగా ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం మీదే దృష్టి ఉంటే ఇవి ఎందుకు చేస్తున్నారు? అది తప్పెలా అవుతుంది, ఇది ఒప్పెలా అవుతుంది? ఇది నేను అడుగుతున్న ఫస్ట్ మనం అడగాల్సిన కామన్ సెన్సికల్ క్వశ్చన్. నిజంగా ప్రభుత్వము ఎందుకు చేస్తుంది? రెండో విషయం ఏంటంటే, హూ ఇస్ పుషింగ్ దిస్? ఎవరు దీన్ని పుష్ చేస్తున్నారు? మనం గమనించాల్సింది, ఈ మొత్తము ఎంటైర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ఫండింగ్ ఇచ్చేది బేసిక్లీ చాలా మటుకు ఈ ఫార్మా కంపెనీస్ కూడా ఉన్నాయి. అందులో ఇంకోటి మేజర్ గా హైయెస్ట్ డోనర్ ఎవరు అంటే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. ఈ పెద్ద మనిషి ఆయన ప్రతి ఒక్క వ్యాక్సిన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడండి డబ్బులు. ఆయనే చెప్తాడు ఇండియా ఇస్ అ ల్యాబొరేటరీ అంటాడు. అంటే ఇండియన్ పీపుల్ ఆర్ లైక్ ల్యాబొరేటరీస్. ఆయన చెప్పాడు ఇండియా ఇస్ అ ల్యాబొరేటరీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అలాగే కదా ఇప్పుడు వాళ్ళదే. అప్పుడు కూడా ఈ చిన్న పిల్లలకి వ్యాక్సిన్లు వేసి చంపేసిన వాళ్ళు ఈ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళే. అసలు వాళ్ళకి ఉరి తీయాలి కదా, ఉరి తీయట్లే. మనం ఏం చేస్తున్నాం, రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చి ఆయన February 16th వచ్చాడు. రాగానే
ఒక 10-15 రోజుల్లో మళ్ళీ మనం ఈ వ్యాక్సిన్ మొదలు పెట్టేశాం, హెచ్పివి వ్యాక్సిన్. కోవిడ్ వ్యాక్సిన్ల వెనకాల కూడా ప్రతి ఒక్క వ్యాక్సిన్ కంపెనీలో ఆయన డబ్బులు ఉన్నాయి. అన్లెస్ ఎవ్రీబడి గెట్స్ వ్యాక్సినేటెడ్ యూ కెన్ నాట్ గెట్ నార్మల్సీ అన్నాడు. ఆయన ఒక డాక్టర్ కాదు, ఆయన ఒక స్కూల్ డ్రాప్ అవుట్. సరే, ఆయన కంప్యూటర్స్ లో ఆయనకి ఏమైనా ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు, కానీ ఆయన చెప్పినట్టు మనం ఎందుకు వింటున్నాం అసలు? మన దేశంలో డాక్టర్లు లేరా? మన దేశంలో అంటే వేరే దేశాల్లో ఉండొచ్చండి, అక్కడ ఇష్యూస్ ఉండొచ్చు, వాళ్ళకి సెట్ అయిందని. మన దేశంలో మన జెనెటిక్స్ వేరు, మన వాతావరణం వేరు, మన ఆరోగ్య పరిస్థితులు వేరు. ఇవన్నీ ఉండగా ఇన్ని పారామీటర్స్ మీద మీరు ఆలోచించకుండా, ఇందాక మేడం చెప్పినట్టు మనం హెల్త్ గురించి ఎందుకు అవేర్నెస్ చేయము? చాలా మటుకు మనకి తెలిసిన అవన్నీ చెప్పకుండా కేవలం ఇది పుష్ చేస్తున్నారు. ఇది ఎందుకు పుష్ చేస్తున్నారు అంటే, బికాస్ దిస్ పర్సన్ హ్యాస్, ఆయనకి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్స్ వెనకాల, ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ కి కూడా డబ్బులు ఇస్తాడు ఈయన. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి ఇచ్చాడు, కోవాక్సిన్ వ్యాక్సిన్ కి ఇచ్చాడు, అన్నిటికీ, స్పుట్నిక్ అన్నిటికీ ఈయన డబ్బులు ఇచ్చిన మనిషే. ఆయన పుష్ చేశాడు. ఈ రోజు హెచ్పివి వ్యాక్సిన్స్ పుష్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ దెర్ ఇస్ అ మానిటరీ ఇంట్రెస్ట్. అండ్ చెప్పాను కదా, ఇండియా ఇస్ ఎ ల్యాబొరేటరీ అన్నాడు. హీ డజంట్ కేర్ అబౌట్ హూ ద పీపుల్ ఆర్.